వస్తానండి లింగం యాదవ్ గారు. ఎస్ పల్లి రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. ఎస్, నిన్న ఏదైతే దీని గురించి ప్రాజెక్ట్ ప్రస్తావనే లేనప్పుడు ఆపమని ఎలా అంటామంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మరోపక్క అటు ఏదైతే నిధులేమో రాహుల్ గాంధీకి అండ్ నీళ్లేమో చంద్రబాబుకి, ఇప్పుడు పూర్తిగా తెలంగాణ వ్యతిరేకిని సీఎం గా చేసుకున్నాం, ఇప్పుడు తెలంగాణ ప్రజలకి బూడిద మిగిలింది అంటూ అటు కేటీఆర్ కమెంట్స్ ని ఏ రకంగా సమర్థిస్తారు? ముందుగా సునీత గారు, మీకు జీనియస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు లింగం యాదవ్ గారికి, కోటేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు సోదరులు లింగం యాదవ్ కూడా ఎందుకు ఈ మధ్య మంచి చదువుకున్నాడు, ఇంత విద్యావంతుడు, ఓబీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు, సరే తను కూడా సరే పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాదన, పార్టీ నేరేషన్ చెప్పడం తప్పు కాదు, కానీ అన్నిటికంటే ముందు ఒకటి వాస్తవాలు అన్నది ఒకటి ఉంటది. నిన్న జరిగినటువంటి సమావేశం సరే, ముందు ఎజెండా బంకచర్ల ఎజెండా లేదన్నారు. ఆ ఎజెండా అయితే మేము రాము అని చెప్పినారు, మేము బహిష్కరిస్తామని చెప్పినాం, దూరంగా ఉంటామని చెప్పిండ్రు. నిన్న చాలా స్పష్టంగా అందరికీ తెలిసింది, మనం ఎంత దాచిపెట్టి మాట్లాడినా కూడా ఒకటైతే వాస్తవం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పలుకుబడినంత ఉపయోగించి, తన అవసరం కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వంలో అవసరం నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి ఉపయోగించి గత 6 నెలలుగా ఈ బంకచర్లకు సంబంధించి, ఈ గోదావరి బంకచర్ల లింకేజీకి సంబంధించి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆ ఎజెండా మీదనే నిన్న ఏర్పాటు చేసినటువంటి సమావేశం. అది విషయం. ఇక్కడ మొన్న టిఆర్ఎస్ నుంచి మాట్లాడగానే అప్పటికప్పుడే అదైతే మేము రాము అది అని చెప్పేసి ఏదో కేంద్రానికి లెటర్ పంపించారు. అయిపోయింది, నిజంగానే అనుకున్నాం సరే అయితే బైకాట్ చేస్తారో, దూరంగా ఉంటారేమో బనకచర్ల. నిన్న సమావేశం అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారండి? అసలు బనకచర్ల చర్చనే రాలేదు, వాళ్ళు కడతామని చెప్పలేదు, దాని గురించి ఇంకా చర్చించి మాట్లాడే అవసరమే లేదు, అది అసలు ప్రస్తావన లేదు అని చెప్పింది. ఇప్పుడు మిత్రుడు లింగం గారు ఇప్పుడు చెప్పిన 4 అంశాలు, వాటి మీద చర్చ జరిగింది, కమిటీ వేసుకున్న మీద అని చెప్పేసి చెప్పింది. కానీ అంతకంటే ముందే ఆ సమావేశం అయిపోగానే రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడే కంటే ముందే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు మాట్లాడిండ్రు. చాలా స్పష్టంగా మాట్లాడిండ్రు. బనకచర్లకు సంబంధించి, మిగతాకు సంబంధించి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింకేజీ, అట్లాగే కృష్ణానది మీద ఉన్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించి పరిష్కరించుకోవడం కోసం కాబట్టి మనం చర్చించినాం, కమిటీ వేసుకున్నాం, అది 1 నెల రోజుల్లో దానికి ఇస్తారని చెప్పేసి చెప్పింది. అంటే ఏందండి ఇది? అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో సబ్జెక్టే లేదు అని చెప్పేసి చెప్పిండ్రు. ఆల్రెడీ క్లియర్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి దాంట్లో ఆ ఎజెండాలోనే ఫస్ట్ ఎజెండా మొట్టమొదటి ఎజెండా బనకచర్ల, గోదావరి బనకచర్ల లింకేజీకి సంబంధించినటువంటి ఎజెండా ఫస్ట్ పాయింటే. గంత ముఖ్యమంత్రి గారు కూడా సమావేశం తర్వాత కూడా గింత అబద్ధం మాట్లాడితే, గింత మోసం చేస్తే ఇక ఏం మాట్లాడతారండి, ఏం చెప్తారండి? అంటే మీరేమో అబద్ధం అంటున్నారు, కానీ కాంగ్రెస్ నుంచి 2 రాష్ట్రాల సీఎంలు స్నేహపూర్వకంగా మాట్లాడి ముందుకు వెళ్తామంటే బీఆర్ఎస్ కి ఎందుకు కడుపుమంట అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఏదండి, ఏం గడపండి? ఎవరండి, ఏం మాట్లాడుతున్నారండి? ఏం గడుపుమంట? అరే ఓ పక్కన బంకచర్ల, గోదావరి నది మీద, గోదావరి బనకచర్ల పేరు మీద 200 టీఎంసీలు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు అటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇద్దరు పరస్పర అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి తీసుకుపోవటానికి జరుగుతుందని చెప్తుంటే, అరే మళ్ళీ ఇంకా ఎంతసేపు టిఆర్ఎస్ మీద ఎదురు దాడి చేయడం తప్ప ఏంటండి? నిన్న ఎజెండా, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఎజెండాలో ఎజెండా నెంబర్ 1 బనకచర్ల, గోదావరి బనకచర్ల లింకేజ్ సబ్జెక్ట్ ఉందా లేదా? అదే కదా క్లారిటీ తీసుకుందామండి. రవికుమార్ గారిని మళ్ళీ వస్తాను. మాట్లాడాడు కదా, అడ్మిట్ చేశాడు కదా దీని మీద జరిగిందని చెప్పేసి, మళ్ళీ ముఖ్యమంత్రి గారు బుకాయిస్తారు. ఇంకా అది అసలు సబ్జెక్టే లేదు, దానికి సంబంధించి చర్చే లేదు, వాళ్ళు అది కట్టమన్న మాట లేదు కాబట్టి దాని గురించి సబ్జెక్టే లేదని చెప్పేసి క్లారిటీ తీసుకుందాం. రవికుమార్ గారు, ఎంత మోసం చేయటం అండి?
మళ్ళీ ఇవి మళ్ళీ ఎదురు దాడి మాట్లాడడం, అవి మాట్లాడడం. ఇవాళ గోదావరి నది మీద చంద్రబాబు నాయుడు గారు బాజాప్తా వాస్తవం ఒప్పుకున్నా, ఎన్ని వాదనలు చేసినా వాస్తవం ఏంటంటే గోదావరి బనకచర్ల, పోలవరం నుంచి గోదావరి బనకచర్ల మీద 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవటం కోసం శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తున్నది. నిన్న జరిగినటువంటి సమావేశం కూడా దానికోసమే జరిగింది. ఇక్కడ తెలంగాణలో నడుస్తుంది. మా మిత్రుడు లింగం యాదవ్ గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నాడు. కాదు, ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నది. కేవలం కాంగ్రెస్ కండువా మాత్రమే ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. ఓకే, నేను మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు క్లారిటీ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు మళ్ళీ వస్తా. తప్పుదో పట్టించడం కోసము టైం చాలా ఉంది, మనం మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దాని గురించి క్లారిటీ తీసుకుందాం, టైం ఎక్కువ ఉంది. వెంకటరెడ్డి గారు, సో ఏంటి నిన్న 2 తెలుగు రాష్ట్రాల సీఎంలతో అటు జలశక్తి మంత్రి పాటిల్ మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ వింటున్నాం, బీఆర్ఎస్ వర్షన్ వింటున్నాం, అసలు మీకున్న దీనికి సంబంధించిన పాయింట్స్ ఏంటి? అందరికీ నమస్కారం. నిన్న జరిగిన సమావేశం ఏంటంటే బేసిక్ గా ఈ తెలుగు రాష్ట్రాల నీటి జలాలు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే రేపొద్దున ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయొచ్చు అనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన సిఆర్ పాటిల్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ కాదు అది. ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎక్కడ కూడా కూర్చోబెట్టి మాట్లాడుకున్న పరిస్థితి కనపడలేదు ఎక్కడ. అంతకుముందు ఒకసారి జరిగినట్టుంది, 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ జరిగినట్టుంది. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారితో ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రెండవసారి జగన్ గారితో. తర్వాత ఎక్కడ కూడా మీటింగ్లు ఎక్కడ కూడా జరగలేదు. సో ఈ యొక్క సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్లు ఉన్నాయి. వాటిని కూర్చొని పరిష్కరించుకుంటేనే ముఖ్యమంత్రి గారి చీఫ్ మినిస్టర్ల ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటేనే, చర్చించుకుంటేనే ఇవి సాధ్యమవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి వారిని మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఏమంటున్నంటే ఇప్పుడు కృష్ణా నది మీద టెలిమెట్రీ యంత్రాలు ఎప్పటి నుంచో పెట్టాలని ఉండే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారిగా సారంగా వాడుకుంటుంది కాబట్టి దాని మీద కట్టడి చేయాలి, కొంత మానిటరింగ్ చేయాలనే ఆలోచనతోటి ఎప్పటి నుంచో ఉండే. కానీ ఎప్పుడు కూడా అది పెట్టిన సందర్భాలుగా లేవు. తర్వాత శ్రీశైలం డ్యామ్ కానీ లేకపోతే శ్రీశైలం నది పరివాహక ప్రాంతంలో ఆ డ్యామ్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే డ్యామేజ్ అవుతా ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయాలన్న ఆలోచన. మూడవది ఏంటంటే కృష్ణా నది బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, గోదావరి నది బోర్డు తెలంగాణ రాష్ట్రానికి ఆఫీసులు ఉండాలన్న ఆలోచనతోటి అది కూడా పరిష్కరించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఒక సెంటిమెంట్ రాజకీయాల కోసమో లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి కోసమో, తెలంగాణ రాష్ట్రంలో 2 నదులు మన తెలంగాణ పరివాహక ప్రాంతం నుంచి పోతా ఉన్నాయి, దగ్గర 71-80%. కానీ వాటిని వాడుకోలేని పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా జరుగుతా ఉంది. మనకు తెలుసు ఏ ప్రాజెక్టులు ముందుకు పోయినా చెప్పండి, ఏ ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది, దాని పని అయిపోయింది, ఇప్పుడు దాకా దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. మేడిగడ్డ కుంగుతుందని ఎన్డీఎస్ రిపోర్ట్ చెప్పింది, దాన్ని ఎట్టి పరిస్థితులు వాడుకునే పరిస్థితి లేదని చెప్తా ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 నదులు జలాలు ఏవైతే మనకి కేటాయించారో అవన్నీ వాడుకోవాలంటే వాటి ప్రాజెక్టులు రావాలి, ప్రాజెక్టులు కట్టుకోవాలి, చర్చలు జరగాలి, ఎట్టి పరిస్థితులు వాటి నిధులు తెచ్చుకుంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది తప్పితే ఈ సెంటిమెంట్ రాజకీయాల కోసమో లేకపోతే ఏది రగల్చడానికి కోసమో మనం ఇవన్నీ కూడా ఆరోపణలు చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయో ఏమేమి చేయాలనేది చేయాలి. చేస్తేనే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడితే తప్పితే ఈ సెంటిమెంట్ రాజకీయాల కోసం పోయి ఓటు బ్యాంక్ కోసమో లేకపోతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో చేస్తే మాత్రం డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లాగే ఉంటుంది. ఏదైతే పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఒకవేళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగలేదు అంటే తర్వాత ఇంకొక ఫీజిబుల్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ప్రాణహిత చెవెళ్ళు కానీ లేకపోతే మిగతాయి కానీ వాటిని కూడా ముందుకు తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకుంటే ప్రాజెక్టులు కడితేనే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం
ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి, బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మనకు తెలుసు ట్యాగ్ లైన్ ఆ నీళ్లు ముఖ్యమైనది. సో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. సో దాన్ని ఇప్పటికి కూడా మనం పెండింగ్ లో పెట్టుకుంటూ ఇవి వాడుకోలేకపోతే పక్క రాష్ట్రాలు వాటిని వాడుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఈ బనకచర్ల ఇష్యూ కూడా అట్లాగే వస్తా ఉంది. బనకచర్ల మీరు వాడుకోవట్లేదు, మేము వాడుకుంటామని చెప్పుకుంటూ అక్కడ కడదామని ప్లాన్ చేస్తే సిడబ్ల్యూఎస్ కానీ, గోదావరి నదీ బోర్డు కానీ, తర్వాత పోలవరం అథారిటీ కానీ వాళ్ళంతా అభ్యంతరాలు చెప్తేనే ఇప్పుడు ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద కమిటీ వేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఆబ్జెక్షన్స్ చూపించుకుంటూ ఏపీ మాత్రం ప్రధానంగా ఒకటే ఎజెండాతో వెళ్ళింది కదా, కేవలం బనకచర్ల ప్రాజెక్టు గురించే ఈ చర్చలో మాట్లాడని ఏపీ మాత్రం అదొకటే ఎజెండా